హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. నా ప్రపంచం నువ్వే పార్ట్ 1. ఇక ఆ కథలోకి వెళ్దాం. ఉదయం 8 గంటలు. వర్షం కురిసిన తరువాత నగరం కొత్త అందంతో మెరిసిపోతుంది. కాఫీ సువాసనతో నిండిన ఒక చిన్న కెఫేలో ఆరాధ్య కిటికీ పక్కన కూర్చొని తన పుస్తకం చదువుతుంది. ఆమె పొడవాటి జుట్టును చెంపలను తాకుతుండగా బయట పడుతున్న చిన్న జల్లులను చూస్తూ మెల్లగా నవ్వుకుంది. అదే సమయంలో విహాన్ కృష్ణ తన మీటింగ్కి వెళ్తూ కేఫేలోకి అడుగుపెట్టాడు. అతని చూపు యాదృచ్ఛికంగా ఆరాధ్యపై పడింది. ఒక్క క్షణం సమయం ఆగిపోయినట్లుగా అనిపించింది. ఆమె కళ్ళల్లోని ప్రశాంతత అతని మనసును తాకింది. ఎందుకో చూపు మార్చాలనిపించలేదు. ఆరాధ్య కూడా తలెత్తి చూసింది. ఇద్దరి కళ్ళు ఒకదానితో ఒకటి కలిశాయి. ఎవరూ మాట్లాడలేదు, కానీ ఆ నిశ్శబ్దంలోనే ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నట్లుగా అనిపించింది. ఆమె చిన్నగా నవ్వగానే విహాన్ గుండె వేగంగా కొట్టుకుంది. వెయిటర్ పొరపాటున కాఫీని తీసుకొస్తూ జారి కప్ విహాన్ చొక్కాపై పడింది. అది చూసిన ఆరాధ్య వెంటనే లేచి తన బ్యాగ్లోని టిష్యూలను అతనికి అందించింది. ఒక్క నిమిషం ఇలా తుడుచుకోండి అని మృదువుగా చెప్పింది. ఆమె స్వరంలో ఉన్న ఆప్యాయత విహాన్కు ఆశ్చర్యపరిచింది. థ్యాంక్ యూ అని అతను చిరునవ్వుతో అన్నాడు. ఆమె కళ్ళల్లోకి మళ్ళీ చూస్తూ నిలబడ్డాడు. ఆ క్షణంలో ఇద్దరికీ ఒక విచిత్రమైన పరిచయ భావన కలిగింది. మొదటిసారి కలుస్తున్నా ఎన్నాళ్ళుగానో తెలిసిన వారిలా అనిపించింది. బయటకు వెళ్లే ముందు ఆరాధ్య జారి పడబోతుండగా విహాన్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. కేవలం ఒక్క క్షణమే అయినా ఆ స్పర్శ ఇద్దరి మనసుల్లో అలజడి రేపింది. ఆమె అతని కళ్ళల్లోకి చూసి సిగ్గుతో తల వంచింది. విహాన్ నెమ్మదిగా ఆమె చేతిని వదిలేస్తూ జాగ్రత్త అని అన్నాడు. ఆరాధ్య బయటకి నడుస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. విహాన్ కూడా ఆమెనే చూస్తున్నాడు. ఇద్దరి పెదవులపై తెలియని చిరునవ్వు మెరిసింది. ఆ రోజు ముగిసిపోయింది, కానీ వారి కథ మాత్రం ఇప్పుడే మొదలైంది, కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 2. ఇక కథలోకి వెళ్దాం. 2 రోజులు గడిచిపోయాయి, కానీ కెఫేలో చూసిన ఆ అమ్మాయి నవ్వు మాత్రం విహాన్ మనసు నుంచి పోలేదు. పని చేస్తున్నా, మీటింగ్లో ఉన్న అతని ఆలోచనలు మళ్ళీ మళ్ళీ ఆమె కళ్ళ దగ్గరికే వెళ్ళిపోయేవి. మరోవైపు ఆరాధ్య కూడా అదే పరిస్థితి. పుస్తకం తెరిచిన అక్షరాలు కనిపించలేదు, కాఫీ తాగిన రుచి తెలియలేదు. తన చేతిని పట్టుకొని జాగ్రత్త అన్న విహాన్ స్వరం ఇంకా తన చెవుల్లో వినిపిస్తూనే ఉంది. ఆ జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె పెదవులపై చిన్న నవ్వు మెరిసేది. ఆ రోజు సాయంత్రం ఆరాధ్య ఒక బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అక్కడ కొత్త నవలలు చూస్తూ నడుస్తుండగా ఎదుటి నుంచి వస్తున్న వ్యక్తితో ఢీకొట్టింది. చేతిలో ఉన్న పుస్తకాలు అన్నీ నేలపై పడిపోయాయి. సారీ అని ఇద్దరు ఒకేసారి చెప్పి తలెత్తి చూసుకున్నారు. ఇద్దరి కళ్ళలో ఒకేసారి ఆశ్చర్యం మెరిసింది. మీరు అని ఆరాధ్య నెమ్మదిగా అనగానే విహాన్ నవ్వేశాడు. మళ్ళీ కలిసాం అంటే ఇది అదృచ్చికమా, లేక విధి మళ్ళీ మనల్ని ఎదురెదురుగా నిలబెట్టిందా అన్నాడు. ఆ మాట విన్న ఆరాధ్య సిగ్గుతో తల వెంచింది. ఇద్దరూ కలిసి పుస్తకాలు తీసుకున్నారు. ఒకే నవలను ఒకేసారి పట్టుకోవడంతో వారి వేళ్ళు ఒకదానితో ఒకటి తాకాయి. ఆ చిన్న స్పర్శలో ఇద్దరు ఒక క్షణం ఒకరినొకరు చూసుకుంటూ నిలిచిపోయారు. ఆరాధ్య గుండె వేగంగా కొట్టుకుంటుంటే విహాన్ కళ్ళలో ఆమెపై పెరుగుతున్న ఆప్యాయత స్పష్టంగా కనిపించింది. ఎగ్జిబిషన్ ముగిసిన తరువాత బయట ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. పరిగెత్తుతూ షెడ్ కిందకు వెళ్ళిన ఆరాధ్య తడి నేలపై జారి పడబోయింది. వెంటనే విహాన్ ఆమె నడుము దగ్గర సున్నితంగా ఆసరా ఇచ్చి నిలబెట్టాడు. భయంతో ఆరాధ్య అతని చొక్కాను గట్టిగా పట్టుకుంది. ఆమె వణుకుతున్నట్లు గమనించిన విహాన్ భయపడకు, నేను ఉన్నాను అని మెల్లగా చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఆరాధ్య కళ్ళల్లో తడి మెరిసింది. తెలియకుండానే ఆమె ఒక క్షణం అతని భుజానికి ఆనుకుంది. విహాన్ కూడా ఎంతో జాగ్రత్తగా ఆమెను దగ్గరకు తీసుకొని చిన్న హగ్ ఇచ్చాడు. అది ప్రేమ ప్రకటించిన హగ్ కాదు, ఆమెకు ధైర్యం చెప్పే హగ్. కానీ ఆ ఒక క్షణమే ఇద్దరి మనసుల్లో కొత్త భావన ఆరంభమైంది.
వర్షం తగ్గాక ఇద్దరు విడివిడిగా నడవడం ప్రారంభించారు. కానీ ఈసారి వెనక్కి తిరిగి చూసింది ఒక్క ఆరాధ్య మాత్రమే కాదు, విహాన్ కూడా. ఇద్దరి కళ్ళల్లో ఒకటే ఒక ప్రశ్న కనిపించింది. ఇది కేవలం పరిచయమేనా, లేక ప్రేమ మొదలైందా? కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 3. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం లేచిన వెంటనే ఆరాధ్య కిటికీ దగ్గరకు వెళ్ళింది. రాత్రి కురిసిన వర్షం తరువాత చల్లటి గాలి ఆమె ముఖాన్ని తాకింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకటే ఆలోచన, విహాన్. అతని నవ్వు, అతని కళ్ళల్లో కనిపించిన ఆప్యాయత, నేను ఉన్నాను అని చెప్పిన ఆ మాటలు ఆమె గుండెల్లో మధురమైన జ్ఞాపకాలు మిగిలిపోయాయి. విహాన్ కూడా తన ఆఫీస్లో పనిచేస్తున్న ప్రతి కొన్ని నిమిషాలకు తన ఫోన్ వైపు చూసేవాడు. ఆమె నెంబర్ కూడా లేదు, మాట్లాడే అవకాశం కూడా లేదు. అయినా ఎందుకో మళ్ళీ ఆమెను చూడాలనే కోరిక అతని మనసును విడిచిపెట్టలేదు. సాయంత్రం ఇద్దరూ అనుకోకుండా నగరంలోని ఒక చిన్న పార్కులో ఎదురుపడ్డారు. ఈసారి ఇద్దరూ ఆశ్చర్యపడలేదు. ఒకరిని చూసి మరొకరు హృదయపూర్వకంగా నవ్వుకున్నారు. ఆ నవ్వులో కొత్తతనం లేదు, ఒక మధురమైన దగ్గరతనం కనిపించింది. కొంచెం నడుద్దామా అని విహాన్ అడిగాడు. ఆరాధ్య చిన్నగా తల ఊపింది. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. మధ్యలో నిశ్శబ్దమే ఉన్నా ఆ నిశ్శబ్దం కూడా వారికి ఎంతో హాయిగా అనిపించింది. నడుస్తూ ఉండగా ఆరాధ్య జుట్టు గాలికి ముఖంపైకి వచ్చింది. ఆమె చూడడానికి ఇబ్బంది పడుతుండగా విహాన్ మెల్లగా ఒక నిమిషం అని చెప్పి ఆమె అనుమతి కోసం కళ్ళతోనే అడిగాడు. ఆమె చిన్నగా నవ్వుతూ తల ఊపగానే అతను ఎంతో జాగ్రత్తగా ఆమె జుట్టును చెవి వెనక సర్దాడు. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు మళ్ళీ కలిశాయి. ఆరాధ్య సిగ్గుతో కళ్ళను కిందకి వంచింది. పార్క్లోని చిన్న చెరువు దగ్గర నిలబడి ఇద్దరూ సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. ఆరాధ్య జారి పడబోతుండగా విహాన్ వెంటనే ఆమె చేయి పట్టుకున్నాడు. ఈసారి మాత్రం వెంటనే వదలలేదు. ఆమె కూడా తన చేతిని వెనక్కి తీసుకోలేదు. ఇద్దరి వేళ్ళు ఒకదానిలో ఒకటి కలిసిపోయాయి. ఆ స్పర్శలో భద్రత ఉంది, నమ్మకం ఉంది, చెప్పని ప్రేమ ఉంది. ఆరాధ్య మెల్లగా విహాన్ భుజంపై తలను ఆనించింది. విహాన్ ఆమె వైపు తిరిగి, ఇలా ఉన్నప్పుడు సమయం ఆగిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది అన్నాడు. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. మాటలు రాలేదు, కానీ ఆమె చిరునవ్వే అతనికి సమాధానం అయ్యింది. ఇంటికి వెళ్లే ముందు విహాన్ ఆమె నుదుటపై ఎంతో సున్నితంగా ఒక ముద్దు పెట్టాడు. ఆరాధ్య కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని మనసులో దాచుకుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు, కానీ ఆ నుదుటిపై ముద్దు వారి ప్రేమకు మొదటి అందమైన గుర్తుగా నిలిచిపోయింది. కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 4. ఇక కథలోకి వెళ్దాం. ఆదివారం ఉదయం విహాన్ ఫోన్లో ఒక చిన్న సందేహం పంపించాడు. ఈరోజు సాయంత్రం నీకు సమయం ఉంటే నీతో ఒక కాఫీ తాగాలని ఉంది. ఆ సందేశం చూసిన ఆరాధ్య పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాసేపు ఆలోచించిన తరువాత వస్తాను అని ఒక్క మాటతో సమాధానం పంపింది. సాయంత్రం ఇద్దరూ నగరానికి కొంచెం దూరంలో ఉన్న ఒక అందమైన సరస్సు దగ్గర కలుసుకున్నారు. చల్లటి గాలి, నీటిపై తేలియాడుతున్న చిన్న అలలు, అస్తమిస్తున్న సూర్యుడు, ఆ ప్రదేశం అంతా ఒక ప్రశాంతమైన ప్రేమ కథ కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది. ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు, కలలు, భయాలు, ఇష్టాలు అన్నీ పంచుకున్నారు. ప్రతి మాటతో ఒకరి మనసు మరొకరికి మరింత దగ్గరైంది. ఆరాధ్య నవ్విన ప్రతిసారి విహాన్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన ఆమె సిగ్గుతో కళ్ళని కిందకి వంచింది. అంతలో ఒక్కసారిగా చినుకులు పడడం మొదలైంది. ఇద్దరూ సమీపంలోని ఒక పెద్ద చెట్టు కిందకు పరిగెత్తారు. గాలి బలంగా వీచడంతో ఆరాధ్య కొద్దిగా వణికింది. విహాన్ తన జాకెట్ను ఆమె భుజాలపై కప్పుతూ, చలిగా ఉంది, జాగ్రత్త అని అన్నాడు. ఆ మాటల్లో ప్రేమ కంటే ఎక్కువగా ఆప్యాయత కనిపించింది. ఆరాధ్య అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో తనపై ఎంత శ్రద్ధ ఉందో స్పష్టంగా కనిపించింది. తెలియకుండానే ఆమె అతని చేతిని పట్టుకుంది. విహాన్ కూడా ఆ చెయ్యిని మెల్లగా గట్టిగా పట్టుకొని, నువ్వు నవ్వితే నా రోజు బాగుంటుంది అని నిజాయితీగా చెప్పాడు. ఆ మాటలు విన్న ఆరాధ్య కళ్ళలో ఆనందం మెరిసింది. ఆమె కొంచెం దగ్గరికి వచ్చి మెల్లగా అతని చెంపపై ఒక ముద్దు పెట్టింది. అది ముద్దు మాత్రమే కాదు, తన మనసులో మొలకెత్తిన ప్రేమకు ఇచ్చిన మొదట చిన్న గుర్తు కూడా. విహాన్ ఆశ్చర్యంతో ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
ఆమె మాత్రం సిగ్గుతో అతని భుజంపై ముఖం దాచుకుంది. విహాన్ ఆమెను మెల్లగా దగ్గరకు తీసుకొని హృదయపూర్వకంగా హగ్ చేసుకున్నాడు. ఇద్దరూ వర్షపు చినుకుల మధ్య కొన్ని క్షణాలు అలాగే నిలబడ్డారు. మాటలు లేవు, కానీ వారి హృదయాలు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాయి. ఇంటికి వెళ్లే ముందు విహాన్ ఆమె నుదుటిపై మరోసారి ప్రేమగా ముద్దు పెట్టాడు. మన కథ ఇప్పుడే మొదలైంది అని అతను నవ్వుతూ చెప్పగా ఆరాధ్య చిన్నగా తల ఊపింది. ఆ వర్షం ముగిసింది, కానీ వారి ప్రేమ మాత్రం ఆ రోజుతో మరింత లోతుగా మారింది, కొనసాగుతుంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 5 ఇక కథలోకి వెళ్దాం. ఉదయం నుంచే ఆరాధ్య మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. వర్షంలో గడిచిన ఆ సాయంత్రం ఆమె జ్ఞాపకాలలో మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది. అద్దం ముందు నిలబడి తన చెంపను మెల్లగా తాక్కుంటూ చిరునవ్వు నవ్వుకుంది. విహాన్ వైపు నుంచి లభించిన ప్రతి చిన్న ఆప్యాయత ఆమె హృదయంలో ఒక మధురమైన గుర్తుగా నిలిచిపోయింది. విహాన్ తన ఆఫీస్లో ఉన్న తన మనసంతా ఆమె దగ్గరే ఉంది. చివరకు ఇంకెంతకాలం తన భావాలను దాచుకోలేనని నిర్ణయించుకున్నాడు. ఆ సాయంత్రం ఆమెను నగరానికి బయట ఉన్న ఒక పూల తోటకు రావాలని సందేశం పంపించాడు. ఆరాధ్య ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒప్పుకుంది. సాయంత్రం బంగారు వెలుగులలో ఆ పూలతోట మరింత అందంగా కనిపిస్తుంది. గాలికి పూలు సువాసనలు చుట్టూ వ్యాప్తించాయి. విహాన్ ముందే వచ్చి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆరాధ్య తెల్లటి దుస్తుల్లో నెమ్మదిగా నడుచుకుంటూ రావడం చూసి అతని చూపు కాసేపు ఆమె మీదే నిలిచిపోయింది. ఆమె దగ్గరకు రాగానే ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు. ఆ మాట విన్న ఆరాధ్య చిన్నగా నవ్వింది. ఇద్దరు చేతులు పట్టుకొని పూల మధ్య నడిచారు. మాట్లాడిన ప్రతి మాటలో నిజాయితీ ఉంది, ప్రతి చూపులో ప్రేమ ఉంది. ఆరాధ్య కళ్ళల్లోకి చూస్తూ విహాన్ మెల్లగా, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఒంటరితనం అనే మాటే మర్చిపోయాను అని అన్నాడు. ఆమె కళ్ళు తడిశాయి. ఆరాధ్య నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి అతని 2 చేతులను తన చేతిలోకి తీసుకుంది. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏ భయం ఉండదు అని చెప్పింది. ఆ మాటలు విన్న విహాన్ ఆమెను ప్రేమగా తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ హగ్లో భద్రత ఉంది, నమ్మకం ఉంది, ఒక అందమైన భవిష్యత్తు ఉంది. కొన్ని క్షణాలు తరువాత ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ నిలబడ్డారు. విహాన్ ఆమె ముఖంపై పడిన చిన్న జుట్టు తీగను మెల్లగా చెవి వెనక్కు సర్దాడు. ఆరాధ్య చిరునవ్వుతో అతని చెంపపై మరోసారి మృదువుగా ముద్దు పెట్టింది. అతను కూడా ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి, ఇది జీవితాంతం అలాగే ఉండాలి అని నెమ్మదిగా అన్నాడు. ఆరాధ్య నవ్వుతూ అతని భుజంపై తలను ఆనించింది. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులలో ఇద్దరి నీడలు ఒక్కటిగా కనిపిస్తున్నాయి. మాటలు లేకపోయినా వారి హృదయాలు ఒకరినొకరికి ఇచ్చిన మాట మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ సాయంత్రం ముగిసే సమయానికి విహాన్ ఆమె చేతిని మెల్లగా పట్టుకొని, ఆరాధ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన మనసులోని మాటను చెప్పేశాడు. ఆరాధ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె చిన్నగా నవ్వుతూ అతని చేయిని మరింత గట్టిగా పట్టుకుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను విహాన్ కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 6 ఇక కథలోకి వెళ్దాం. ప్రేమను ఒకరినొకరు చెప్పుకున్న ఆ సాయంత్రం తర్వాత ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఉదయం లేవగానే ఒకరి సందేహం కోసం మరొకరు ఎదురు చూడడం, రాత్రి నిద్రపోయే ముందు గంటల తరబడి మాట్లాడుకోవడం వారి రోజువారీ అలవాటుగా మారింది. ప్రతి శుభోదయం, ప్రతి జాగ్రత్త అనే మాటలో ప్రేమ నిండిపోయి ఉండేది. ఒకరోజు సాయంత్రం విహాన్ ఆరాధ్యను నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న కొండపైకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కనిపిస్తున్న సూర్యాస్తమయం ఆకాశాన్ని నారింజ రంగుతో అలంకరించింది. చల్లటి గాలి వీస్తుంటే ఆరాధ్య తన చేతులను చుట్టుకొని నిలబడింది. అది గమనించిన విహాన్ తన షాల్ను ఆమె భుజాలపై కప్పాడు. నువ్వు ఇలా నా గురించి పట్టించుకోవడం నాకు చాలా ఇష్టం అని ఆరాధ్య మెల్లగా చెప్పింది. విహాన్ నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరి వేళ్ళు మళ్ళీ ఒకదానితో ఒకటి కలిశాయి. ఆ చిన్న స్పర్శే వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కొన్ని క్షణాలు ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఆరాధ్య కళ్ళలో కనిపించిన నమ్మకం విహాన్ మనసును తాకింది. ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి అతని భుజంపై తల ఆనించింది. విహాన్ ప్రేమగా ఆమెను హత్తుకొని, నువ్వు నా జీవితంలో ఉండడం నా అదృష్టం అని అన్నాడు.
ఆరాధ్య తల ఎత్తి అతని వైపు చూసింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. ఆ క్షణం ఎంతో సహజంగా, ఎంతో అందంగా అనిపించింది. విహాన్ ఆమె అనుమతిని తెలుసుకోవాలన్నట్లుగా మెల్లగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆరాధ్య చిన్నగా చిరునవ్వుతో తల ఊపింది. విహాన్ ఎంతో సున్నితంగా ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమతో ఆమె పెదవులపై ఒక చిన్న ముద్దు పెట్టాడు. అది కొన్ని క్షణాలే. ఆ తర్వాత వెంటనే ఆమె నుదుటిపై మరో ముద్దు పెట్టి థ్యాంక్ యూ నా జీవితంలోకి వచ్చినందుకు అని మృదువుగా అన్నాడు. ఆరాధ్య సిగ్గుతో నవ్వుతూ అతని ఛాతీపై తలను ఆనించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. విహాన్ కూడా ఆమెను జాగ్రత్తగా హత్తుకొని నిలబడ్డాడు. ఆ క్షణంలో ఇద్దరికీ ప్రేమ అంటే ఒకరిని ఒకరు గౌరవించడం, అర్థం చేసుకోవడం, భద్రంగా అనిపించడం అని మరింత స్పష్టమైంది. ఆకాశంలో మొదటి నక్షత్రం మెరవడం మొదలైంది. ఇద్దరు చేతులు పట్టుకొని నిశ్శబ్దంగా అక్కడి నుంచి నడిచారు. వారి ప్రేమ ఇప్పుడు కేవలం మాటల్లో కాదు, నమ్మకంలో, గౌరవంలో, కలిసి నడిచే ప్రతి అడుగులో కనిపిస్తుంది, కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 7. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం నుంచే ఆరాధ్య ముఖంపై ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపిస్తుంది. విహాన్తో గడిపిన ప్రతి క్షణం ఆమె మనసులో మధురమైన జ్ఞాపకంగా మారిపోయింది. ఫోన్లో అతని ఫోటో చూసి చిరునవ్వు నవ్వుకుంటూ ఇంత ప్రేమించేస్తానని అస్సలు అనుకోలేదు అని తనలో తానే అనుకుంది. అదే సమయంలో విహాన్ తన పనిని త్వరగా ముగించి ఆరాధ్య కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నగరానికి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన గార్డెన్లో చిన్న టేబుల్, కొవ్వొత్తుల వెలుగు, ఆమెకు ఇష్టమైన తెల్ల గులాబీలు అన్నీ సిద్ధం చేశాడు. ఆరాధ్య అక్కడికి రాగానే ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఇవన్నీ నాకోసమా అని ఆమె అడిగింది. విహాన్ నవ్వుతూ నీ నవ్వు చూడడానికి ఏదైనా చేస్తాను అన్నాడు. ఆ మాట విన్న ఆరాధ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఒకరి చిన్ననాటి కథలు, భవిష్యత్తులు, కలలు పంచుకున్నారు. మధ్య మధ్యలో ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ నవ్వుకున్నారు. ఆరాధ్య నవ్వితే విహాన్ చూపు ఆమె ముఖంపైనే ఆగిపోతుండేది. అది గమనించిన ఆమె అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది అని తల వంచుకుంది. భోజనం తరువాత గార్డెన్లో నెమ్మదిగా నడుస్తుండగా ఆరాధ్య కాళ్ళు చిన్న రాయికి తగిలింది. ఆమె సమతుల్యం కోల్పోకముందే విహాన్ ఆమె నడుమును ఆసరా ఇచ్చి నిలబెట్టాడు. ఇద్దరి ముఖాల మధ్య చాలా తక్కువ దూరం మాత్రమే ఉంది. ఒక క్షణం పాటు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ అలాగే నిలిచిపోయారు. ఆరాధ్య మెల్లగా నవ్వి నువ్వున్నావనే ధైర్యం నాకు చాలా ఇష్టం అని చెప్పింది. విహాన్ ఆమె చెంపను ఎంతో మృదువుగా తాకి ఎప్పుడు ఉంటాను అని అన్నాడు. ఆమె సిగ్గుతో అతని భుజంపై తల ఆనించగా అతను ప్రేమగా ఆమెను హత్తుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆరాధ్య అతని చెంపపై చిన్న ముద్దు పెట్టి ఇది నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు అని నవ్వింది. విహాన్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి నీ నవ్వే నాకు పెద్ద బహుమతి అని అన్నాడు. ఆరాధ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి ఇద్దరూ చేతులు పట్టుకొని నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ నడిచారు. మాటలు తక్కువే, కానీ వారి హృదయాలు మాత్రం ఒకే మాట చెబుతున్నాయి. ప్రేమ అంటే ఒకరి చేతిని మరొకరు ఎప్పటికీ వదలకుండా నడవడం. కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 8. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం నుంచే ఆరాధ్య చాలా ఉత్సాహంగా ఉంది. ఈరోజు విహాన్తో కలిసి కొత్తగా ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ఇద్దరు ముందే నిర్ణయించుకున్నారు. అతనికి ఇష్టమైన నీలిరంగు దుస్తువులు వేసుకొని అద్దం ముందు నిలబడి ఇవాళ అతను నన్ను చూసి ఏమంటాడో అని నవ్వుకుంది. కానీ ఆఫీస్లో అనుకోకుండా ఒక అత్యవసర మీటింగ్ రావడంతో విహాన్ ఫోన్ చూడలేకపోయాడు. ఆరాధ్య పంపిన సందేశాలు అలాగే ఉండిపోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె మనసులో చిన్న చిన్న సందేహాలు మొదలయ్యాయి. నన్ను మర్చిపోయాడా అనే ఆలోచన ఆమెను బాధ పెట్టింది. సాయంత్రం చివరికి మీటింగ్ ముగియగానే విహాన్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. పార్క్లోని బెంచ్పై ఒంటరిగా కూర్చున్న ఆరాధ్య కళ్ళల్లో బాధ కనిపించింది. ఆమె అతని వైపు చూసినా వెంటనే చూపును తిప్పుకుంది. విహాన్ నెమ్మదిగా ఆమె ఎదురుగా కూర్చొని సారీ, నిజంగా రావాలని చాలా అనుకున్నాను, కానీ పని మధ్యలో బయటికి రావడం అసాధ్యమైంది అని చెప్పాడు. అతని స్వరంలో ఉన్న నిజాయితీని ఆరాధ్య గమనించింది. అయినా రోజు మొత్తం ఎదురు చూసిన బాధ వల్ల ఆమె కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆ కన్నీళ్లు చూసిన విహాన్ గుండె కరిగిపోయింది. నువ్వు ఏడుస్తుంటే నన్ను నేను క్షమించుకోవడం కష్టం అని మెల్లగా అన్నాడు.
ఆరాధ్య ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో కనిపించిన పశ్చాత్తాపం ఆమె కోపాన్ని కరిగించింది. విహాన్ మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈసారి ఆమె వెనక్కి తీసుకోలేదు. ఇకపై ఎంత బిజీగా ఉన్నా నీకు ఒక మెసేజ్ పంపకుండా ఉండను అని మాట ఇచ్చాడు. ఆరాధ్య చిన్నగా నవ్వి, నాకు కోపం వచ్చినా నిన్ను ఎక్కువసేపు దూరంగా ఉంచలేను అని అంది. ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. విహాన్ కూడా ప్రేమగా ఆమెను హక్ చేసుకొని ఆమె తలపై మెల్లగా ముద్దు పెట్టాడు. ఆరాధ్య అతని చెంపపై చిన్నగా ముద్దు పెట్టి, ఇది నిన్ను క్షమించానని గుర్తు అని నవ్వింది. ఇద్దరూ ఒకేసారి నవ్వేశారు. ఆ సాయంత్రం వాళ్ళ చేతులు పట్టుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అపార్థాలు ప్రేమను తగ్గించవని, ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకుంటే ప్రేమ ఇంకా బలపడుతుందని ఇద్దరికీ ఆ రోజు మరింత స్పష్టమైంది. కొనసాగుతుంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 9. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం నుంచే విహాన్ మనసులో ఒక నిర్ణయం తిరుగుతుంది. ఇక తన ప్రేమను తన కుటుంబానికి చెప్పాల్సిన సమయం వచ్చిందని అనిపించింది. కానీ ఆరాధ్య ఎలా స్పందిస్తుందో తెలియక కొద్దిగా టెన్షన్గా ఉన్నాడు. సాయంత్రం ఇద్దరూ సముద్ర తీరం దగ్గర కలుసుకున్నారు. అలలు ఒడ్డున తాకుతున్న శబ్దం మధ్య ఆరాధ్య చెప్పులు చేతిని పట్టుకొని ఇసుకపై నెమ్మదిగా నడుస్తుంది. విహాన్ మాత్రం ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అని ఆరాధ్య నవ్వుతూ అడిగింది. చూస్తూ ఉండాలనిపిస్తుంది. ప్రతిరోజు నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అని అన్నాడు విహాన్. ఆ మాట విని ఆరాధ్య బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి. ఆమె అతని భుజంపై మెల్లగా ఒక చిన్న దెబ్బ కొట్టి, చాలు, ఇలా పొగిడితే నాకు సిగ్గేస్తుంది అని నవ్వింది. విహాన్ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె వేళ్లను తన వేళ్లలోకి మెల్లగా కలిపి, ఆరాధ్య, ఈ ఆదివారం మా ఇంటికి వస్తావా? అమ్మా నాన్నకు నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను అని మృదువుగా అడిగాడు. ఆ మాట విన్న ఆరాధ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆనందం, భయం, సిగ్గు 3 భావాలు ఒకేసారి ఆమె ముఖంలో కనిపించాయి. నిజంగానా అని మెల్లగా అడిగింది. అవును, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి నువ్వే. అందుకే ముందుగా వాళ్లకు నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను అన్నాడు విహాన్. ఆ మాటలు విన్న ఆరాధ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె ఒక్క అడుగు ముందుకు వేసి అతన్ని ప్రేమగా హత్తుకుంది. విహాన్ కూడా ఆమెను జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకొని, ఎప్పుడు ఇలా నా దగ్గరే ఉండు అని మెల్లగా చెప్పాడు. ఆరాధ్య చిరునవ్వుతో తల ఊపింది. కొన్ని క్షణాల తరువాత ఆమె అతని చెంపపై ఒక మృదువుగా ముద్దు పెట్టి, నన్ను నీ జీవితంలో ఇంత ప్రత్యేకంగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని అంది. విహాన్ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి, ఇది మొదటే, ఇంకా మన జీవితంలో ఎన్నో అందమైన రోజులు ఉన్నాయి అని అన్నాడు. సూర్యుడు అస్తమిస్తుండగా ఇద్దరి చేతులు పట్టుకొని సముద్రం తీర వెంట నడిచారు. వారి అడుగులు ఇసుకలో చెరిగిపోయినా ఒకరిపై ఒకరి ప్రేమ మాత్రం మరింత బలపడింది. ఆదివారం వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని ఇద్దరికీ అప్పుడే తెలియదు. కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 10. ఇక కథలోకి వెళ్దాం. ఆదివారం ఉదయం ఆరాధ్యకు అస్సలు నిద్ర పట్టలేదు. విహాన్ కుటుంబాన్ని మొదటిసారి కలవబోతున్నాననే ఆలోచనతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అద్దం ముందు చాలాసార్లు నిలబడి ఏ దుస్తులు వేసుకోవాలో ఆలోచించింది. చివరకు లేత గులాబీ రంగు చీర కట్టుకొని చిన్న జుంకాలు పెట్టుకొని సింపుల్గా సిద్ధమైంది. అద్దంలో తనని తాను చూసుకొని చిన్నగా నవ్వుకుంది. సరిగ్గా 10 గంటలకు విహాన్ ఆమె ఇంటి ముందు కారుతో వచ్చాడు. కారులో కూర్చున్న ఆరాధ్యను చూసి కొన్ని క్షణాలు అతను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది అని ఆమె నవ్వుతూ అడిగింది. విహాన్ మెల్లగా తల ఊపి, ఈరోజు నిన్ను చూస్తుంటే నా కళ్ళే నిన్ను వదలాలని అనుకోవడం లేదు అన్నాడు. ఆమె సిగ్గుతో అతని చేయిపై మెల్లగా తట్టి నవ్వేసింది. ప్రయాణం మొత్తం ఇద్దరు చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఒకసారి ఆరాధ్య టెన్షన్గా చేతులు గట్టిగా పట్టుకోవడం గమనించిన విహాన్ ఆమె చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకొని, భయపడకు, మా వాళ్ళు నిన్ను చాలా ఇష్టపడతారు, నువ్వున్నట్లే ఉండు అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలతో ఆమె ముఖంలో మళ్ళీ చిరునవ్వు తిరిగి వచ్చింది. ఇంటికి చేరుకున్నాక విహాన్ తల్లి ప్రేమగా హారతి తీసి ఆరాధ్యను లోపలికి ఆహ్వానించింది. ఆమె మాట్లాడే తీరు, పెద్దలకు ఇచ్చే గౌరవం, సింపుల్గా ఉండే స్వభావం అందరికీ నచ్చింది. కొద్దిసేపటికే ఇంట్లో నవ్వులు వినిపించడం మొదలైంది. విహాన్ మాత్రం దూరంగా నిలబడి ఆరాధ్యను చూస్తూ, ఇదే నా జీవితంలో కావలసిన ఆనందం అని మనసులో
అనుకున్నాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ తోటలో కూర్చున్నారు. విహాన్ తల్లి నవ్వుతూ, ఆరాధ్య, మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా మొండివాడు. ఇప్పుడు నీ మాట మాత్రం బాగా వింటున్నాడంట అని చెప్పింది. అందరూ నవ్వగా ఆరాధ్య కూడా సిగ్గుతో తల వంచుకుంది. విహాన్ మాత్రం ఆమె వైపు చూసి కళ్ళతోనే థ్యాంక్ యూ అన్నట్లుగా చిరునవ్వు నవ్వాడు. సాయంత్రం ఇంటి వెనక ఉన్న తోటలో ఇద్దరూ ఒంటరిగా నడిచారు. చల్లటి గాలి వీస్తుండగా ఆరాధ్య నెమ్మదిగా విహాన్ భుజంపై తలను ఆనించింది. ఈరోజు నాకు చాలా భయం వేసింది, కానీ నువ్వు పక్కన ఉండగానే ఆ భయం మొత్తం పోయింది అని మెల్లగా చెప్పింది. విహాన్ ఆమెను ప్రేమగా హత్తుకొని, నీకు ఎప్పుడు భయం వేసినా ముందు నా పేరు గుర్తుకు రావాలి అని అన్నాడు. ఆరాధ్య అతని కళ్ళల్లోకి చూసి నవ్వింది. ఆమె మెల్లగా అతని చెంపపై ఒక చిన్న ముద్దు పెట్టింది. విహాన్ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి, ఇక నుంచి ప్రతి ఆనందం, ప్రతి బాధ మనిద్దరం కలిసి పంచుకుందాం అని అన్నాడు. ఆమె చిన్నగా సరే అని తల ఊపింది. ఆ సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఇద్దరూ చేతులు పట్టుకొని నిలబడ్డారు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన ఆనందం వారి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. వారి ప్రేమ ఇప్పుడు కేవలం ఇద్దరి మధ్యే కాదు, రెండు కుటుంబాల ఆశీర్వాదంతో మరింత అందంగా వికసించబోతుంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 11. ఇక కథలోకి వెళ్దాం. విహాన్ ఇంటి నుంచి బయలుదేరిన తరువాత కూడా ఆరాధ్య మనసు అక్కడే ఉండిపోయింది. అతని అమ్మ చూపిన ప్రేమ, నాన్న మాట్లాడిన ఆప్యాయత, అందరూ తనని ఇంటి అమ్మాయిలా చూసుకోవడం ఆమె హృదయాన్ని నింపేసింది. కారులో కూర్చుకొని కిటికీ బయటకు చూస్తుండగా విహాన్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఆరాధ్య అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఈరోజు నేను చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది. నీ కుటుంబం నన్ను ఇంత ప్రేమగా స్వీకరిస్తారని అనుకోలేదు. ఆ మాట విన్న విహాన్ కళ్ళల్లో ఆనందం మెరిసింది. నువ్వు ఎక్కడ ఉన్నా అందరి మనసు గెలుస్తావు, అదే నీ అందం అని అన్నాడు. కారులో ఒక చిన్న కొండపై ఉన్న వ్యూ పాయింట్ దగ్గర ఆగింది. అక్కడ గాలి మెల్లగా వీస్తుంది. దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశాన్ని బంగారు రంగుతో అలంకరిస్తున్నారు. ఇద్దరు నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. విహాన్ తన జేబులో నుంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీసి తెరిచాడు. అందులో అందమైన వెండి ఉంగరం ఉంది. ఇది నిశ్చితార్థం కాదు, ఒక వాగ్దానం. ఎంత పరిస్థితి వచ్చినా నీ చేతిని ఎప్పటికీ వదలను అనే నా మాట అని అతను మృదువుగా చెప్పాడు. ఆరాధ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ఆమె చేయిని ముందుకు చాచగా విహాన్ ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. వెంటనే ఆమె ఆనందంతో అతన్ని గట్టిగా హత్తుకుంది. నాకు బహుమతిగా ఉంగరం కాదు, నువ్వు చాలు ఆమె మెల్లగా చెప్పింది. విహాన్ ప్రేమగా ఆమె నుదుటిపై ఒక ముద్దు పెట్టి, ప్రతి ఉదయం నీ నవ్వుతో మొదలవ్వాలి, ప్రతి రాత్రి నీ చిరునవ్వుతో ముగియాలి, అదే నా కళ అన్నాడు. ఆ సాయంత్రం ఇద్దరు చేతులు పట్టుకొని అస్తమిస్తున్న సూర్యుడి వైపు నడిచారు. వారి వేళ్లను కలిపిన ఆ చెయ్యి ఇక జీవితాంతం విడిపోకూడదని ఇద్దరు మనసులో నిశ్శబ్దంగా మాట ఇచ్చుకున్నారు. కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 12. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం విహాన్ ఇంట్లో సందడి మొదలైంది. రెండు కుటుంబాలు అధికారికంగా కలిసే రోజు కావడంతో అందరూ ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. ఆరాధ్య లేత నీలిరంగు చీరలో సింపుల్గా తయారై అద్దం ముందు నిలబడింది. ఆమె ముఖంలో సిగ్గు, ఆనందం, కొంచెం టెన్షన్, మూడు భావాలు ఒకేసారి కనిపిస్తున్నాయి. హాల్లో అడుగు పెట్టగానే విహాన్ చూపు ఆమెపైనే ఆగిపోయింది. కాసేపు ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. అది గమనించిన ఆరాధ్య కళ్ళతోనే ఏంటి అని అడిగినట్లుగా నవ్వింది. విహాన్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా, ప్రతిరోజు నిన్ను చూస్తుంటే మొదటిసారి చూస్తున్నట్లే అనిపిస్తుంది అని చెప్పాడు. ఆ మాట విని ఆరాధ్య బుగ్గలు ఎర్రబడ్డాయి. అందరూ చూస్తున్నారు అని మెల్లగా చెప్పగా అతను చిన్నగా నవ్వి ఒక అడుగు వెనక్కి వేశాడు. పెద్దలు ఇద్దరి గురించి మాట్లాడుకుంటూ పెళ్లి ముహూర్తాలు కూడా నిర్ణయించారు. ఆ శుభవార్త వినగానే ఆరాధ్య ఆనందంతో తన అమ్మను హత్తుకుంది. విహాన్ దూరం నుంచి ఆమె ఆనందాన్ని చూస్తూ తన మనసులో ఈ నవ్వు జీవితాంతం అలాగే ఉండాలి అని అనుకున్నాడు. సాయంత్రం ఇంటి టెర్రస్పై ఇద్దరికీ కాసేపు ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం దొరికింది. చల్లటి గాలి వీస్తుండగా ఆరాధ్య మెల్లగా విహాన్ భుజానికి ఆనుకుంది. మన జీవితంలో ఇంత త్వరగా ఎన్ని అందమైన మార్పులు వస్తాయని అనుకోలేదు అని అంది.
విహాన్ ఆమె చెయ్యిని తన చేతిలోకి తీసుకొని, ఇక నుంచి నీ సంతోషం నా బాధ్యత, నీ కన్నీరు నా ఓటమి అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆరాధ్య కళ్ళల్లో మళ్ళీ తడి మెరిసింది. ఆమె అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. విహాన్ ప్రేమగా ఆమె నుదుటిపై ఒక ముద్దు పెట్టాడు. ఆరాధ్య చిరునవ్వుతో అతని భుజంపై తలను ఆనించింది. ఆ క్షణంలో ఇద్దరికీ ఒకటే అనిపించింది. ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు, ఒకరికి ఒకరు అండగా నిలబడే మనసు. కింద నుంచి కుటుంబ సభ్యులు పిలవడంతో ఇద్దరు చేతులు పట్టుకొని మెట్ల వైపు నడిచారు. వారి అడుగుల్లో కొత్త జీవితం కనిపిస్తుంది. ఇంకొన్ని రోజుల్లో వారు ప్రేమికుల నుంచి భార్యాభర్తలుగా మారబోతున్నారు. ఆ ఆలోచన ఇద్దరి హృదయాలను ఆనందంతో నింపేసింది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 13. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లికి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. 2 ఇళ్లలోనూ సందడి మొదలైంది. బంధువుల రాక, నవ్వులు, పాటలు, ఇంటంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఆ హడావుడి మధ్య కూడా విహాన్, ఆరాధ్య ఒకరినొకరు చూస్తే చిన్న చిన్న క్షణాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ సాయంత్రం విహాన్ ఆరాధ్యను వారి ఇద్దరు మొదటిసారి కలిసిన కెఫేకి తీసుకెళ్లాడు. అదే కిటికీ పక్కనున్న టేబుల్ ఖాళీగా ఉంది. ఇద్దరు అక్కడే కూర్చున్నారు. వాళ్ళ మొదటి పరిచయం గుర్తు వచ్చి ఇద్దరు ఒకేసారి నవ్వుకున్నారు. ఆ రోజు నీ చేతిలో టిష్యూ తీసుకున్నప్పుడు నా జీవితం అంతా నీతోనే గడుస్తుందని నాకు అస్సలు తెలియదు అని విహాన్ నవ్వుతూ అన్నాడు. ఆరాధ్య చిరునవ్వుతో అతని కళ్ళల్లోకి చూసింది. నాకు మాత్రం ఆ రోజు నుంచే నువ్వు నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తివని అనిపించింది అని మెల్లగా చెప్పింది. ఆ మాటలు విన్న విహాన్ కళ్ళల్లో ప్రేమ మరింత లోతుగా మెరిసింది. కెఫే నుంచి బయటికి వచ్చిన తరువాత ఇద్దరూ నెమ్మదిగా నడుస్తున్నారు. చల్లటి గాలి ఆరాధ్య జుట్టును ఆమె ముఖంపై తీసుకొచ్చింది. విహాన్ ఎంతో మృదువుగా ఆమె జుట్టును చెవి వెనక్కు సర్దాడు. ఆరాధ్య అతని చేతిని తన 2 చేతులతో పట్టుకొని, జీవితాంతం ఇలా నా చెయ్యి వదలవు కదా అని అడిగింది. విహాన్ ఎలాంటి సందేహం లేకుండా, ఈ ప్రపంచం మొత్తం నా నుంచి దూరమైనా నీ చెయ్యి మాత్రం ఎప్పటికీ వదలను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆరాధ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె మెల్లగా అతని భుజంపై తలను ఆనించింది. కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దంలోనే ఎన్నో భావాలు ఉన్నాయి. విహాన్ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఇంకొన్ని రోజులే నువ్వు నా జీవిత భాగస్వామి అవుతావు, ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అని అన్నాడు. ఆరాధ్య చిన్నగా నవ్వి, నేను కూడా నీ ఇంటికి కోడలుగా కాదు, నీ మనసులో శాశ్వతంగా ఉండే మనిషిగా రావాలనుకుంటున్నాను అని అంది. విహాన్ ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. ఆ హగ్లో భవిష్యత్తుపై నమ్మకం, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, జీవితాంతం కలిసి ఉండాలనే మాట దాగి ఉంది. ఆకాశంలో చంద్రుడు మెల్లగా వెలిగిపోతుండగా ఇద్దరు చేతులు పట్టుకొని తమ కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ నడిచారు. వారి ప్రేమ ఇప్పుడు ఒక కొత్త బంధంగా మారడానికి సిద్ధంగా ఉంది, కొనసాగుతూ ఉంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 14. ఇక కథలోకి వెళ్దాం. ఈ రోజు కోసం ఇద్దరు ఎంతో కాలంగా ఎదురుచూశారు. తెల్లవారుజామునే 2 ఇళ్లలో మంగళవాద్యాల శబ్దం వినిపించింది. బంధువులు, స్నేహితులు, నవ్వులు, ఆశీర్వాదాలతో కళ్యాణ మండపం ఆనందంతో నిండిపోయింది. ఆరాధ్య పెళ్లి కూతురిగా సిద్ధమై అద్దం ముందు నిలబడింది. ఆమె కళ్ళల్లో చిన్న టెన్షన్ ఉన్నా పెదవులపై మాత్రం అందమైన చిరునవ్వు ఉంది. ఇంకొన్ని గంటల్లో నేను విహాన్ భార్యను అవుతున్నాను అనే ఆలోచనతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. మరోవైపు విహాన్ కూడా పెళ్ళికొడుకు వేషంలో అందరి అభినందనలు అందుకుంటున్నాడు. కానీ అతని చూపు మాత్రం మండపం ప్రవేశ ద్వారం వైపే ఉంది. ఆరాధ్య ఎప్పుడు వస్తుందా అని అతని మనసు ఎదురు చూస్తుంది. పెళ్లి కూతురిగా ఆరాధ్య మండపంలోకి అడుగుపెట్టిన క్షణం విహాన్ చూపు ఆమెపైనే నిలిచిపోయింది. ఆమె కూడా అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ ఒక్క చూపులోనే ఇద్దరు ఎన్నో భావాలను పంచుకున్నారు. మాటలు అవసరం లేకుండా వారి హృదయాలు ఒకరినొకరు పలకరించుకున్నాయి. పెద్దల ఆశీర్వాదాల మధ్య వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళసూత్రం కట్టే సమయం రాగానే విహాన్ మనసులో ఒక ప్రార్థన ఉంది. ఈ నవ్వును జీవితాంతం కాపాడాలి. 3 ముళ్ళు వేస్తూ ఆమె కళ్ళల్లోకి చూసి చిరునవ్వు నవ్వాడు. ఆరాధ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. అక్షింతలు పడుతుండగా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. పెద్దలు ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు ప్రేమగా ఆలింగనం చేసుకొని కొత్త జంటను శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు వారి ప్రేమకు కొత్త పేరు వచ్చింది, భార్యాభర్తలు. సాయంత్రం రిసెప్షన్ ముగిసిన తర్వాత
ఇద్దరు కొద్దిసేపు బాల్కనీలో నిలబడ్డారు. చల్లటి గాలి వీస్తుండగా ఆరాధ్య తన తలను విహాన్ భుజంపై ఆనించింది. ఇప్పటికీ ఇది కలలా అనిపిస్తుంది అని ఆమె మెల్లగా అంది. విహాన్ ఆమె చేయిని తన చేతిలోకి తీసుకొని, ఇది కల కాదు, మన కొత్త జీవితం. ప్రతిరోజు నిన్ను నవ్వించడానికి నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఆరాధ్య చిరునవ్వుతో అతన్ని ప్రేమగా హత్తుకుంది. విహాన్ కూడా ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి, ఇంటికి స్వాగతం శ్రీమతి ఆరాధ్య విహాన్ అని చమత్కరించాడు. ఆమె నవ్వుతూ, శ్రీ విహాన్ గారు, ఇక నుంచి మీ సంతోషం నా బాధ్యత కూడా అని చెప్పింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద ఇద్దరు చేతులు పట్టుకొని తమ కొత్త జీవితంలోకి మొదటి అడుగు వేశారు. ప్రేమికులుగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు జీవిత భాగస్వామిగా మరింత అందంగా ముందుకు కొనసాగబోతుంది. నా ప్రపంచం నువ్వే పార్ట్ 15. ఇక ఆ కథలోకి వెళ్దాం. పెళ్లి జరిగిన మరుసటి ఉదయం ఇంటి కిటికీ గుండా వచ్చిన సూర్యకిరణాలు గదంతా నింపేశాయి. ఆరాధ్య నిద్రలేచి కాసేపు చుట్టూ చూసింది. కొత్త ఇల్లు, కొత్త జీవితం. కానీ తన మనసులో మాత్రం ఎలాంటి భయం లేదు. ఎందుకంటే తన పక్కనే విహాన్ ఉన్నాడనే నమ్మకం ఆమెకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. కొద్దిసేపటి తరువాత ఇద్దరు ఇంటి బాల్కనీలో నిలబడి వేడి కాఫీ తాగుతున్నారు. చల్లటి గాలి వీస్తుంటే ఆరాధ్య మెల్లగా విహాన్ భుజానికి ఆనుకుంది. అతని చిరునవ్వుతో ఆమె చేయిని తన చేతిలోకి తీసుకొని, ఇక నుంచి ప్రతి ఉదయం ఇలా నీతోనే మొదలవ్వాలి అని చెప్పాడు. ఆరాధ్య అతని వైపు చూసి నవ్వింది. నేను కోరుకున్న జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచి ఊహించుకునేదాన్ని. ఇప్పుడు ఆ ఊహ కంటే అందమైన వ్యక్తి నా పక్కన ఉన్నాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న విహాన్ కళ్ళల్లో ఆనందంతో మెరిసిపోయింది. మధ్యాహ్నం ఇద్దరూ కలిసి వంటగదిలో భోజనం సిద్ధం చేశారు. కూరలో ఉప్పు ఎక్కువైందని ఆరాధ్య చిన్నగా మొహం పెట్టగా విహాన్ నవ్వుతూ, ఇది ప్రపంచంలోనే బెస్ట్ భోజనం, ఎందుకంటే నువ్వు చేశావు అన్నాడు. ఆమె నవ్వుతూ అతని భుజంపై మెల్లగా తట్టింది. ఆ చిన్న చిన్న క్షణాలే వారి జీవితాన్ని మరింత అందంగా మార్చుతున్నాయి. సాయంత్రం ఇంటి టెర్రస్పై ఇద్దరూ కలిసి సూర్యాస్తమయాన్ని చూస్తూ కూర్చున్నారు. ఆరాధ్య మెల్లగా విహాన్ చేతిని గట్టిగా పట్టుకొని, ఓ మాట ఇవ్వు, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం మాట్లాడుకుందాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం అని అంది. విహాన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మాట ఇస్తున్నాను. ప్రేమ అంటే పరిపూర్ణమైన జీవితం కాదు, ఏ సమస్య వచ్చినా చేతులు వదలకుండా కలిసి నడవడం. ఆ మాటను నేను ఎప్పటికీ నిలబెడతాను అని అన్నాడు. ఆరాధ్య ఆనందంగా అతన్ని ప్రేమగా హత్తుకుంది. విహాన్ ఆమె నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టి, నువ్వు నా భార్య మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా బలం, నా ప్రపంచం అని చెప్పాడు. ఆరాధ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. మరి నువ్వు? నా ఇల్లు అని ఆమె చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. ఆ రాత్రి ఆకాశంలో వేలాది నక్షత్రాలు మెరుస్తుండగా ఇద్దరూ చేతులు పట్టుకొని తమ భవిష్యత్ గురించి కలలు కన్నారు. ప్రేమతో మొదలైన వారి ప్రయాణం నమ్మకం, గౌరవం, ఆప్యాయతలతో నిండిన అందమైన వైవాహిక జీవితంగా మారింది. శుభం. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం.